నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. కర్నూలు నగరంలోనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ తెలియజేశారు. నగరంలోని నరసింహారెడ్డి నగర్లో జరిగిన న్యాయవాదుల సంక్రాంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని నరసింహారెడ్డి నగర్లోని ఓ ఫంక్షన్ హాల్లో కర్నూలు అడ్వకేట్ల ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలులో న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. హైకోర్టు బెంచ్ కర్నూలులో ఏర్పాటు చేసే ప్రక్రియ జరుగుతోందన్నారు. ఏబీసీ క్యాంపుల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపినట్లు ఆయన తెలిపారు. హైకోర్టు బెంచ్తో పాటు కలెక్టరేట్ భవనం కూడా నిర్మిస్తామని అన్నారు. ఇక పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో మద్యం బాటిళ్ల పేరుతో వైసీపీ చేసిన కుట్ర బయటపడిందన్నారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా వైసీపీ నాయకులు వ్యవహరించడం సరైంది కాదన్నారు. టెక్నాలజీని ఉపయోగించి ఈ విషయంలో ప్రభుత్వం వాస్తవాలు బయటకు తీసి బాధ్యులను అరెస్టు చేయటం జరిగిందన్నారు. ఇలాంటి ధోరణి వైసీపీ నేతలు ఇకనైనా మానుకోవాలని ఆయన హితవు పలికారు. ప్రజలకు దగ్గరవ్వాలన్న ఆలోచన వైసీపీకి లేదన్నారు. తిరుమలలో ఎలాంటి తప్పులు జరిగినా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి అన్నారు. కార్యక్రమంలో హైకోర్టు అడ్వకేట్ యలమంచి బాలాజీ, బొందలి కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్, టీడీపీ లీగల్ సెల్ కర్నూలు జిల్లా ప్రెసిడెంట్ కేఈ జగదీష్, టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్, కర్నూలు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హరినాథ్ చౌదరి, సెక్రటరీ వెంకటేశ్వర్లు, ఎడ్యుకేషన్, వెల్ఫేర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్ రాఘవేంద్ర, బీజేపీ నాయకులు లోకేశ్వరయ్య, పీపీలు శ్రీనివాస్ భట్, శ్రీహరి, శ్రీనివాసులు, రంగారవి, లక్ష్మి, రాజేశ్వర్ రెడ్డి, టీడీపీ లీగల్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు గణేష్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. మన బాలాజీ గారు ఈజ్ హైకోర్ట్ అడ్వకేట్. ఈ మధ్య 2 ఇంపార్టెంట్ పీపుల్ అండ్ టీడీపీ నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగిందండి. రికమెండ్ చేసినప్పుడు నాకు కర్నూలు నుంచి మన వాళ్ళు అప్పటికి ఇంకా బాలాజీ గారిది రికమెండ్ చేసి, సార్ మీ అడ్వకేట్స్ చాలా మంది ఉన్నారు కర్నూలులో, దే హ్యావ్ ఎ వెరీ గుడ్ ఫాలోయింగ్ ఫర్ యువర్ ఫ్యామిలీ, మీరు ఖచ్చితంగా మీ బ్లెస్సింగ్స్ మీ సపోర్ట్ ఉండాలని చెప్పి నాకు వచ్చి కలచడం జరిగింది. అండ్ ఆ 2 ఇంపార్టెంట్ పీపుల్ కూడా నాకు చాలా ఇష్టమైన వ్యక్తులు. సో వాళ్ళు చెప్పిన తర్వాత నా వంతు సపోర్ట్ గ్యారంటీ ఉంటుందని చెప్పి చెప్పడంతో బాలాజీ గారు పలుబార్లు ఫోన్లలో కలచడం, పర్సనల్గా డిస్కస్ చేయడం, వేరియస్ థింగ్స్. సో ఈరోజు సంక్రాంతి సెలబ్రేషన్స్ అండ్ ఇట్లే ఒక గెట్ టుగెదర్ పెట్టుకొని నేను కంటెస్ట్ చేస్తున్నానని ఇక్కడ ఈజ్ గోన్ టు రిక్వెస్ట్ అండ్ హీ వాంటెడ్ టు టెల్ అబౌట్ హిమ్సెల్ఫ్ అండ్ మీతో కూడా పంచుకొని డిసిషన్స్ తీసుకునేదానికి అవకాశం ఉంటుంది సార్ మా అడ్వకేట్స్ ఫెటర్నిటీ అని చెప్పి ఈరోజు ప్లాన్ చేయడం జరిగింది. ఇట్లా రోల్లో వచ్చి ప్రొఫెషన్ ఎన్నుకున్నప్పుడు యూ బికమ్ వెరీ వెరీ షార్ప్. సో సొసైటీలో ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు, ఏం జరుగుతుంది అనేది మీకన్నా నాకు తెలిసి మీతో వాళ్ళకి కంపేర్ చేస్తే యూ విల్ బీ ఇన్ టాప్ అండి. సో యూ హ్యావ్ ఎ వెరీ గ్రేట్ రెస్పెక్ట్ అండ్ యూ షుడ్ డూ ఏ గ్రేట్ జాబ్ ఇన్ నా వరకు. ఇంకా సొసైటీలో సిటిజన్స్కి నేర్పించడం కానీ, చెప్పడం కానీ, లాస్ ఏమి, ఉమెన్కి ప్రొటెక్షన్ యాక్ట్స్, లాస్ ఎట్లున్నాయి, ఇట్లాంటివన్నీ ఎప్పటికప్పుడు యూ షుడ్ కీప్ ఎంకరేజింగ్, యూ షుడ్ కీప్ డిస్కసింగ్ అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ సబ్జెక్ట్ ఏమంటే వీ హ్యావ్ డిసైడెడ్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఎప్పుడు అనేది తప్ప హైకోర్టు బెంచ్ వచ్చేది కర్నూలుకి 100% అండి. అదే కాకుండా వేరియస్ సందర్భాల్లో చంద్రబాబు గారు కూడా కర్నూలుకి వచ్చినప్పుడు కానీ సార్ ఒక్కటే చెప్పారు, మీరు ఎక్కడో తీసుకుపోయి హైకోర్టు బెంచ్ ఎక్కడో పెడితే నేను ఒప్పుకోను భరత్, ఇది సార్ చెప్పిండేదే. సెంటర్ ఆఫ్ ది సిటీ ఎక్కడైనా యాక్సెసబుల్ ఉండాలా కామన్ మ్యాన్కి, అందరికీ ఇట్ షుడ్ బి యాక్సెసబుల్. అక్కడ ఐడెంటిఫై చేయండి అంటే మనం ఆల్రెడీ ఏ క్యాంప్, బీ క్యాంప్, సి క్యాంప్లో ఐడెంటిఫై చేయడం జరిగింది, ప్రపోజల్ పంపించడం జరిగింది. కలెక్టర్ కాంప్లెక్సు అండ్ హైకోర్ట్ బెంచ్ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ లెక్క చేసి వీ వాంటెడ్ టు ఆ ప్రపోజల్ అయితే పోయిందండి. సో హోప్ఫుల్లీ అది ఇంకొక 2 ప్రపోజల్స్ వేరే ఆప్షన్స్ కూడా పంపించడం జరిగింది. త్వరలో ఆ న్యూస్ అంటూ ఇంటామని అయితే నేను భావిస్తున్నా. అండ్ 100% దిస్ విల్ హ్యాపెన్ ఓన్లీ ఇన్ ఎన్డీఏ ప్రభుత్వం, మన ప్రభుత్వంలోనే అవుతుంది అనేది అయితే నేను భావిస్తున్నా. ఈరోజు బాలాజీ గారితో మన కర్నూలులో
రవి కుబేరా గారు కూడా కంటెస్ట్ చేస్తున్నారు. హీఈస్ ఆల్సో వెరీ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ అస్. నాకు వచ్చిండేది రవి గారు వచ్చి నాకు కలిసి సార్ నేను కూడా చేస్తున్నాను సార్ ఒకటి బాలాజీ అంటే నేను అన్నా బాస్ దాంట్లో నేను మీకు చెయ్యొద్దని వీళ్ళకి చేయమని నేను ఎప్పుడు అనలేదండి. నాకు వచ్చి కలిసినప్పుడు సపోర్ట్గా చేస్తామన్నాం. కర్నూలు నుంచి ఎవరైనా నుంచున్నా కానీ ఇఫ్ దే ఆర్ ఎలిజిబుల్, ఇఫ్ యు ఆర్ దే ఆర్ పర్ఫెక్ట్ అని అనుకుంటే అడ్వకేట్స్ క్యాన్ డిసైడ్. పాయింట్ బేసిస్ ఉన్నాయి, 1, 2, 3 ర్యాంకింగ్స్ ఉన్నాయని చెప్పి విన్నా నేను. దాని తగ్గట్టుగా యూ షుడ్ వర్కౌట్. ఎందుకంటే బాలాజీ గారు ఈజ్ టేకింగ్ ద లీడ్ అండ్ హీఈస్ వర్కింగ్, హీఈస్ ఆస్కింగ్ ఫర్ యువర్ సపోర్ట్. మా సైడ్ నుంచి కూడా యాజ్ ఐ టోల్డ్ యూ ఇంపార్టెంట్ లీడర్స్ ఇన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ వాళ్ళు నాకు చెప్పడంతో బాలాజీ గారికి నా వంతు గ్యారంటీ సపోర్ట్ చేస్తానని చెప్పడం జరిగింది. రవి గారికి నాకు వచ్చి లాస్ట్ సార్ మీరు మా వాళ్ళకి చెప్పకపోతే ఎట్లా అంటే కర్నూలు వాళ్ళకి కూడా 100% ఎవరు వచ్చి అడిగితే వాళ్ళకి నేను కాదనేది లేదు. ఎందుకంటే వీ హ్యావ్ దట్ నంబర్ 18 numbers పైన ఉన్నాయి కాబట్టి ఎవరికి వీలైనంత వాళ్ళ ఇది. బట్ నాకు వచ్చి సపోర్ట్గా అడిగిండేది రవి గారు కాబట్టి రవి గారు కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తూ హ్యావ్ ఎ గ్రేట్ ఇయర్ అండి. థ్యాంక్ యూ. ముఖ్యంగా మన కర్నూలులో గతంలో మీరు చూసినట్టయితే ఇంతకుముందు చాలా మంది ఎమ్మెల్యేలు పనిచేశారు, కానీ వారు ఏ విధంగా పనిచేశారు, సార్ వచ్చిన తర్వాత ఏ విధంగా మన కర్నూలు టౌన్ ఉంది అనేది మనందరికీ తెలుసు. ముఖ్యంగా ఇంతకు ముందు కర్నూలులో చాలా రౌడీయిజం కానీ శాంతి భద్రతలు సమస్య కానీ ఇవన్నీ చాలా ఉండేవి. కానీ భరత్ గారు వచ్చిన తర్వాత గ్రూప్ రాజకీయాలు లేకుండా రౌడీయిజం కానీ ఇంకోటి కానీ లేకుండా చాలా ప్రశాంత వాతావరణము తీసుకురావడంలో ఆయన సక్సెస్ అయ్యారు. అందుకు మనం అందరం కూడా ఆయనకి మనము ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. టీజీ భరత్ గారు కర్నూలుకి ఎన్నో ఇండస్ట్రీస్ వచ్చే విధంగా కృషి చేశారు. ముఖ్యంగా మాకు విజయవాడకి తర్వాత కర్నూలుకి ఫ్లైట్ కనెక్టివిటీ 5 సంవత్సరాలుగా లేదు, గత 5 సంవత్సరాలుగా లేదు. అందుకే కర్నూలు బెంచ్ ఏర్పాటు చేయాలంటే చాలా మంది ఫస్ట్ మనకు ఫ్లైట్ కావాలా, కర్నూలు బెంచ్ ఏర్పాటు చేయాలంటే విజయవాడకు కర్నూలుకు ఫ్లైట్ ఉంటే ఈజీ అవుతుంది ట్రావెలింగ్ కి కానీ దేనికైనా సరే అని చెప్పి అన్నప్పుడు ఆ యొక్క విషయాన్ని మంత్రి గారి దృష్టి తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా ఫ్లైట్ ఉండాల్సిందే అని చెప్పేసి ఇమ్మీడియట్ గా 1 నెల రోజుల్లోనే ఫ్లైట్ కనెక్టివిటీ ఏర్పాటు చేసి రెగ్యులర్ గా తిరిగే విధంగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనకు విజయవాడకి కర్నూలుకి ఫ్లైట్ కూడా కనెక్టివిటీ ఉంది కాబట్టి ఇప్పుడు చాలా మంది హైకోర్టులో పనిచేస్తున్న జడ్జిలు కావచ్చు, న్యాయవాదులు కావచ్చు, అదే విధంగా మిగతా రాజకీయ నాయకులు కావచ్చు సుముఖంగా ఉన్నారు కర్నూలు హైకోర్టు బెంచ్ పెట్టడానికి. ఏర్పాటు చేసిన అనతి కాలంలోనే సుమన్ టీవీ ప్రేక్షకుల ఆదరణ పొందడం అభినందనీయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని సుమన్ టీవీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 2026 నూతన సంవత్సరపు క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. నగరంలోని నరసింహారెడ్డి నగర్లో ఉన్న హీరా ఇన్ సర్వీస్ అపార్ట్మెంట్లో ఉన్న సుమన్ టీవీ స్టూడియోలో ఆ సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన 2026వ సంవత్సరపు క్యాలెండర్ను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో సుమన్ టీవీ కర్నూలు, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల ఫ్రాంచైజీ పార్ట్నర్ నగరూరు రాఘవేంద్ర, వైస్ ప్రెసిడెంట్ మధుసూదన్ రావు, కర్నూలు ఉమ్మడి జిల్లాల సుమన్ టీవీ ఇన్ఛార్జ్ కిరణ్ కుమార్, సీనియర్ కరెస్పాండెంట్ నందకిషోర్, నంద్యాల ఇన్ఛార్జ్ మహబూబ్ బాషా, యాంకర్లు హర్షవర్ధన్, రామాంజీ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. నగరంలోని తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో టీజీబీ టైక్వాండో అకాడమీ క్రీడాకారులకు బెల్టులు, బ్యాగులను ఆయన పంపిణీ చేశారు. నగరంలోని తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో టీజీబీ టైక్వాండో అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న 50 మంది టైక్వాండో క్రీడాకారులకు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ బ్యాగులు, బెల్టులను అందజేశారు. ఈ సందర్భంగా రాజస్థాన్లో జరగనున్న జాతీయ స్థాయి టైక్వాండో పోటీలకు ఎంపికైన క్రీడాకారుడు విశ్వాసరావును ఆయన అభినందించారు. కార్యక్రమంలో టీజీబీ టైక్వాండో అకాడమీ వ్యవస్థాపకులు టి వెంకటేశ్వర్లు, టైక్వాండో స్పోర్ట్స్ అసోసియేషన్ ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్ టి తేజ, జాతీయ స్థాయి క్రీడాకారులు విశ్వాసరావు, లలిత, మల్లికార్జున, భార్గవ్, సాయికృష్ణ, తిలక్, అఖిల్, కృష్ణవంశీ, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీబీ టైక్వాండో అకాడమీ వ్యవస్థాపకులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అందిస్తున్న సహకారం వల్లే తమ క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని తెలియజేశారు. కర్నూలు నగరంలో క్రీడలను ప్రోత్సహించేందుకు టీజీవీ కుటుంబం ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు.
కర్నూలు నగరాన్ని స్పోర్ట్స్ సిటీగా మార్చేందుకు వారు కృషి చేస్తున్నారని వెల్లడించారు. వారి సహాయ సహకారాలు తమకు నిరంతరం ఉండాలని ఆకాంక్షించారు. టీజీ వెంకటేష్ సార్ నివాసంలో టైక్వాండో టీజీవీ టైక్వాండో అకాడమీ విద్యార్థులు కలవడం జరిగింది. మా విద్యార్థులు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో పాల్గొన్నారు. విశ్వాసరావు విశాఖపట్నంలో జాతీయ స్థాయిలో పథకం సాధించారు. బెంగళూరులో పథకం సాధించారు. ఇప్పుడు జరగబోయే 18, 19, 23 రాజస్థాన్ జైపూర్లో జాతీయ స్థాయి ఎంపిక అయ్యాడు. టీజీ సార్తో మనకి ఆర్థిక సాయం అందజేశారు. ఈరోజు విద్యార్థులు టీజీవీ టైక్వాండో అకాడమీ విద్యార్థులు రోజు సాధన చేస్తున్న విద్యార్థులకు బ్యాగులు పంపిణీ, అలాగే బెల్టులు కూడా అందజేశారు. ఇదంతా మా టీజీ వెంకటేష్ సార్ గారు, టీజీ భరత్ సార్ గారు. కర్నూలు అంటేనే స్పోర్ట్స్ టీజీ వెంకటేష్ సార్ గారు, టీజీ భరత్ సార్ గారు. ఎందుకంటే కర్నూలులో స్పోర్ట్స్ సిటీ చేయాలని మా టీజీ భరత్ సార్ గారు చాలా వర్క్ అనేది పర్ఫెక్ట్గా చేస్తున్నారు. టీజీ వెంకటేష్ సార్ గారు, టీజీ భరత్ సార్ గారు వాళ్ళ కుటుంబం అనేది మంచి పనులకే చేస్తారు. స్పోర్ట్స్ అనేది 29 క్రీడలు ఉన్నాయి. ఆ 29 క్రీడలకు టీజీ సారే, భరత్ సారే స్పాన్సర్ ఇచ్చేది కర్నూలులో. ఈ పిల్లలు టీజీవీ టైక్వాండో అకాడమీ జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా రాణిస్తున్నారు. యూనివర్సిటీ కూడా రాణిస్తున్నారంటే ఎంత ప్రోత్సాహం మా టీజీ వెంకటేష్ సార్ గారు, టీజీ భరత్ సార్ గారు. ఇప్పుడు ఈ అబ్బాయి విశ్వాసరావు స్పోర్ట్స్ హాస్టల్ ఎంపికై దాదాపు 1 year అయింది. ఆ 1 yearలోనే విశాఖపట్నము, బెంగళూరులో, రాజస్థాన్లో జాతీయ స్థాయి ఆడుతున్నా అంటే ఒలింపిక్ గేమ్స్, స్పోర్ట్స్ కోటా, విద్యా ఉద్యోగ అవకాశాలు ఉంది ఈ క్రీడ టైక్వాండో. కర్నూలులో టీజీవీ టైక్వాండో అకాడమీ 3 బ్రాంచుల్లో విద్యార్థులు ఉచితంగా శిక్షణ మా టీజీ సార్, భరత్ సార్ ఆశీస్సులతో ఫ్రీగా శిక్షణ ఇస్తున్నాం. ఈరోజు మా టీజీ వెంకటేష్ సార్తో కలవడం చాలా సంతోషం. విద్యార్థులకు రోజు ఉదయాన్న శిక్షణ వచ్చేందుకు బ్యాగులు పంపిణీ చేయించారు అయ్యగారు, భరతయ్య గారు. తర్వాత 3 నెలలు 4 నెలలు ట్రైనింగ్ చేసి కఠోర సాధన చేసి బెల్టులు అందజేశారు అయ్యా. ఈరోజు నాకు చాలా సంతోషము. తమ పాఠశాలలో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యార్థులకు విద్యా బోధన అందిస్తున్నామని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అధినేత డాక్టర్ కేజే రెడ్డి అన్నారు. ఈ మేరకు పాఠశాలలో జరిగిన వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. చిన్న టేకూరులోని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో పాఠశాల వార్షికోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ కేజే రెడ్డితో పాటు మాంటెసరీ పాఠశాల అధినేత రాజశేఖర్, సర్వేపల్లి స్కూల్ అధినేత శేషన్న, శ్రీలక్ష్మి పాఠశాల అధినేత దీక్షిత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేజే రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఏడాది మా పాఠశాలల్లో నర్సరీ పిల్లలకు ఉచిత విద్య అందిస్తానని హామీ ఇచ్చారు. అలాగే పీపీఐ పిల్లలకు 5% డిస్కౌంట్ ఇస్తామని అన్నారు. తమ పాఠశాలను మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో నెలకొందన్నారు. మంచి ఉపాధ్యాయులను నియమించి పిల్లలకు ఉన్నతమైన విద్య అందిస్తున్నామని చెప్పారు. విద్యతో పాటు క్రీడలు, సంస్కృతి కార్యక్రమాలు అందిస్తున్నామని, పెద్దలతో సమాజంలో ఇరుగు పొరుగు వారితో విద్యార్థులు ఎలా మాట్లాడాలి, అలాంటి విద్యా నైపుణ్యం తమ స్కూల్లో అందిస్తామని అన్నారు. పాన్ ఇండియా ఉపాధ్యాయ ఆంగ్లంలో బోధిస్తామని అన్నారు. బాలబాలికల డాన్స్ ప్రోగ్రాం అతిథులకు, తల్లిదండ్రులకు ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ జస్మిత్ కౌర్, కోఆర్డినేటర్ గోపిక, పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎక్సెల్ ప్రోగ్రాము చాలా స్పెషల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి. బేసిక్గా ఎవరీ ఇయర్ కూడా ఒక థీమ్ తీసుకుంటాము. 2 years బ్యాక్ మెటమార్ఫసిస్ అని చెప్పేసి ఒక థీమ్ తీసుకున్నాము. అలాగే లాస్ట్ ఇయర్ లోక్ మంథన్ అనే ఒక స్కీమ్ తీసుకున్నాము. ఈ సంవత్సరము తత్వ అనే థీమ్తో ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. బేసిక్గా స్కూల్ డే అంటే ఏదో ఒక 4 రికార్డింగ్ డ్యాన్సులు చేసి పాటలు పెట్టే ప్రోగ్రాం కాకుండా ఒక థీమ్తో చేస్తున్నాం. కాబట్టి ఈ నేచర్ని కాపాడాలి. ఈ సంవత్సరం తీసుకున్న థీమ్ ఏంటంటే నేచర్ని కాపాడాలి, నేచర్ని కాపాడితే అది మనల్ని కాపాడుతున్న స్కీమ్తో చేయడం జరిగింది. దీన్ని పిల్లలందరికీ కూడా నేర్పించాలని ఒక సదుద్దేశంతో చేసిన ప్రోగ్రాం ఇది. ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో మీ అందరికీ తెలుసు, ఈరోజు ఇంత మంచి ఫెసిలిటీ రాయలసీమలో ఎక్కడ లేదు. మనము ఆంధ్రప్రదేశ్లోనే ఒక బెస్ట్ స్కూల్గా దీన్ని తీర్చిదిద్దాలని చెప్పేసి రాగమయూరి బిల్డర్స్, మీకు అందరికీ తెలుసు, 35 సంవత్సరాలుగా బిజినెస్లో ఉండి ఈ స్కూల్ పెట్టడం జరిగింది. ఈరోజు పేరెంట్స్ అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మనము విద్యతో పాటు ముఖ్యంగా మోరల్స్, వాల్యూస్, ఎథిక్స్ నేర్పిస్తాము. జీవితంలో అవి లేకపోతే మనం ఎంత సంపాదించినా, ఎంత పెద్ద పొజిషన్లు చేసుకున్నా కూడా వాల్యూస్ లేకపోతే, ఎథిక్స్ లేకపోతే, మోరల్స్ లేకపోతే జీవితం సక్సెస్ఫుల్గా ఉండదని చెప్పేసి పూర్తిగా విశ్వసిస్తాను. కాబట్టి దాని మీద చాలా ఫోకస్ పెడుతున్నాము. అలాగే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ స్కూల్లో. ఈరోజు అకాడమిక్స్తో పాటు అన్ని స్పోర్ట్స్ ఫెసిలిటీస్, మీరు టెన్నిస్ కోర్ట్ తీసుకోండి, ఫుట్బాల్ కోర్ట్ తీసుకోండి, క్రికెట్ నెట్ ప్రాక్టీసింగ్ తీసుకోండి, వాలీబాలు, అలాగే బాస్కెట్బాల్తో పాటు అన్ని ఫెసిలిటీస్ ఉన్న స్కూలు ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూలు. ఈ స్కూల్లో ఈ సంవత్సరము అందరికీ
ఉపయోగపడాలని చెప్పేసి ఒక కొత్త స్కీమ్ అనౌన్స్ చేస్తున్నాము. ముఖ్యంగా నెక్స్ట్ ఇయర్ 2026-27లో చేరబోయే నర్సరీ విద్యార్థులందరికీ కూడా ఉచితంగా విద్యని ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయించుకున్నాము. నర్సరీలో చేరే పిల్లలకు ట్యూషన్ ఫీజు ఉండదు, అట్లాగే అడ్మిషన్ ఫీజు ఉండదు, కాషన్ డిపాజిట్ కూడా ఉండదు, వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీగా ఇస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము. అలాగే PP1లో ఇప్పుడు నర్సరీ నుంచి PP1 లేకపోయే విద్యార్థులకు కూడా 50% డిస్కౌంట్ ట్యూషన్ ఫీజులో ఇస్తున్నాము. PP2లో చేరే పిల్లలకు 25% డిస్కౌంట్ ఇస్తున్నాము. ఈ సదుద్దేశం ఎందుకంటే ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఈ ఫెసిలిటీస్ వాడుకొని కర్నూలులో తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని ఇక్కడ చేర్పించి వాళ్ళని గ్లోబల్ ఇండియన్స్గా మార్చాలనే ఒక స్లోగన్ ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ ఫెసిలిటీ ఉపయోగించుకోవాలని చెప్పేసి ప్రత్యేకంగా కోరుకుంటున్నాము. అందరికీ ఆహ్వానిస్తున్నాము. ఖచ్చితంగా రండి, ఫెసిలిటీస్ చూడండి. మన దగ్గర టీచర్స్ అందరూ కూడా మీకు తెలుసు, ఇక్కడ ఆల్ ఇండియా నుండి టీచర్స్ ఉన్నారు. మన దగ్గర టీచర్స్ కలకత్తా నుంచి, బాంబే నుంచి, పూణే నుంచి, 1 or 2 టీచర్స్ ఫ్రమ్ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ నుంచి కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా మన నేషనల్ ఇంటెగ్రేషన్ పిల్లలకు మొత్తం దేశం గురించి కూడా తెలుస్తుంది కాబట్టి ముఖ్యంగా మన స్కూల్లో మీ అందరికీ తెలుసు ఇంగ్లీష్ మీడియం, మన టీచర్లకు తెలుగు రాదు కాబట్టి పిల్లలు ఖచ్చితంగా ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఈరోజు మన కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. మన పిల్లలందరూ చాలా తెలివిమంతులు, రాయలసీమ పిల్లలు. ఒక్కటే ప్రాబ్లం ఏంటంటే మనం ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు ఫేస్ చేయలేకపోతున్నాం. దాన్ని ఇక్కడ మొదటి నుంచి కూడా నర్సరీ పిల్లల దగ్గర నుంచి కూడా మనం నేర్పిస్తున్నాం. ఈరోజు మీరు ప్రోగ్రామ్ కూడా చూశారు, ఎంత చక్కగా వాళ్ళు ప్రోగ్రామ్ చేస్తారు, ఎంత చక్కగా మాట్లాడతారు కూడా మీరు అందరు విన్నారు. కాబట్టి కర్నూలు తల్లిదండ్రులందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను, ఖచ్చితంగా రండి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ని సందర్శించండి, మీకున్న ఆశయాన్ని నెరవేర్చుకోండి అని చెప్పేసి తెలియజేసుకుంటూ, ప్రజల సమస్యలను తీర్చడానికి సాయుధ పోరాట యోధులు వడ్డే ఓబన్న చేసిన కృషి స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అన్నారు. కర్నూలు నగరంలోని జిల్లా కలెక్టరేట్లో జరిగిన వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. సురి 9 నగరంలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి స్వాతంత్ర సమరయోధుడు ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన గావించి మాట్లాడుతూ, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో ఉన్న సమయంలో రేనాటి పాలెగాళ్లకు కంపెనీకి మధ్య కమర్జు భత్యాల విషయంలో మొదలైన ఘర్షణలు పోరాటాలుగా మారాయని అన్నారు. ఆ పోరాటాల్లో ముఖ్యమైనది నొస్సం పాలెగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన సాయుధ పోరాటమని, ఈ వీరోచిత పోరాటంలో సైన్యాధ్యక్షుడిగా వడ్డే ఓబన్న అత్యంత కీలక పాత్ర పోషించారని అన్నారు. ఓబన్న పోరాటం స్ఫూర్తిదాయకమని కలెక్టర్ తెలిపారు. ఓబన్న భయం అనేది ఎరక్కుండా వడ్డెర్లు, బోయలు, చెంచులతో కూడిన సంచార తెగల సైన్యాన్ని సమర్థవంతంగా నడిపించారన్నారు. దట్టమైన నల్లమల్ల అడవుల్లో బ్రిటిష్ సైన్యాన్ని ముప్పు తిప్పలు పెట్టి వారిని చల్లా చెదురు చేయటంలో ఆయన కీలక పాత్ర పోషించారని చెప్పారు. తన నాయకుడైన నరసింహారెడ్డిని, ఆయన కుటుంబాన్ని రక్షించటంలో ఓబన్న ఎప్పుడూ ముందుండేవారన్నారు. ఈ రోజు ఆయన జీవిత చరిత్రని తలుచుకోవటం మనందరికీ గర్వకారణమన్నారు. స్వాతంత్ర సమరయోధులు మనకు నేర్పింది ఒక్కటే, నిస్వార్థంగా ఐకమత్యంతో పనిచేయాలని నేర్పించారన్నారు. వడ్డెర కమ్యూనిటీ యువత చదువుల్లో మరియు ఉద్యోగాల్లో రాణించి సమాజ అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జనవరి 11న ప్రత్యేకంగా వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా జరుపుకోవాలని నిర్ణయించిందని, ఈ సందర్భంగా ఆయనను గుర్తు చేసుకోవటం అవసరమని జిల్లా కలెక్టర్ తెలియజేశారు. కొండారెడ్డి బుర్జు నుంచి అలంపూర్ వరకు ఉన్న టన్నెల్ అభివృద్ధి చేయాలని కోరారని, దీనిని తప్పకుండా పరిశీలిస్తాం అన్నారు. వడ్డే ఓబన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయటానికి కొన్ని ప్రదేశాలను సిఫారసు చేశారని, విగ్రహం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా బీసీ వెల్ఫేర్ అధికారి ప్రసూన మాట్లాడుతూ, స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం గత సంవత్సరం ప్రత్యేక జీవో ద్వారా తెలపటం జరిగిందని తెలిపారు. స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జీవిత చరిత్రలోని ముఖ్యాంశాలను వివరించారు. వడ్డే ఓబన్న 11 జనవరి 1807 సంవత్సరంలో నంద్యాల దగ్గర నొస్సం గ్రామంలో జన్మించారు. తొలి నుండి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసేవారని, 1845 సంవత్సరంలో 9,000 మందితో రైతుల హక్కులను కాపాడే ఉద్దేశంతో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయటం, ప్రజల హక్కులను కాపాడటమే ధ్యేయంగా పనిచేశారు.
1857లో బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమానికి వీరి ఉద్యమం నాంది పలికింది. 1846 అక్టోబర్ 6న ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని పట్టుకోవటానికి బ్రిటిష్ వారు వెళుతున్న సమయంలోనే పేరు సోమల గ్రామం సమీపంలోని బ్రిటిష్ వారు ఓబన్నను కాల్చి చంపారు అని వివరించారు. వడ్డేర రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీకాంతం మాట్లాడుతూ, మా 20 సంవత్సరాల పోరాట ఫలితంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవటం సాధ్యమైందని తెలుపుతూ, ఈరోజు అనంతపురంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారిక కార్యక్రమం జరుగుతున్నదని తెలిపారు. 22,000 జనాభా కలిగిన కర్నూలు పట్టణంలో వడ్డే ఓబన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని జిల్లా కలెక్టర్ను కోరారు. వడ్డే రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు చంద్రిక మాట్లాడుతూ, 45 సంవత్సరాలు దాటిన వడ్డెర మహిళలకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సంస్కృత భాషా ఉపాధ్యాయులు సర్వేశ్వరరావు, జైపాల్ బాబులు మాట్లాడుతూ, వడ్డెరలు నిర్మించిన కొండారెడ్డి బుర్జు కర్నూలుకు తలమానికంగా ఉన్నదని, ఇక్కడ నుండి అలంపూర్కు ఉన్న సొరంగ మార్గాన్ని వెలుగులోకి తీసుకొచ్చి పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ను కోరారు. కర్నూలులో ఓబన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కోరారు. ఈ సమావేశానికి జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి ప్రసూన, బీసీ కార్పొరేషన్ ఈడీ జాకీర్, వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు బత్తుల లక్ష్మీకాంతం, జిల్లా అధ్యక్షుడు బండ్ల రవి, వడ్డెర మహిళల రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రిక, నాయకులు తిరుపాల్ బాబు, సర్వేశ్వరరావు, జయపాల్ బాబు, సత్యనారాయణ, చంద్ర, వెంకటస్వామి, జానకీరాం, సోమన్న, శివుడు, బీసీ సంఘం నాయకులు నక్కలమిట్టల శ్రీనివాసులు, వలసల రామకృష్ణ, కుర్మీ సంఘం చైర్మన్ మున్నెప్ప, ఉప్పర సంఘం డైరెక్టర్ చంద్ర, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్లు వలసల రామకృష్ణ, మురళి, చల్లావారి వీధి వడ్డెర సంఘ నాయకులు పాల్గొన్నారు. తమ సంస్థ ఆధ్వర్యంలో నగరంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని సంతృప్తి ఫౌండేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. కర్నూలు నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో 300 మంది రోగుల సహాయకులకు అన్నదాన కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రోగుల సహాయకులకు 300 మందికి సంతృప్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు రాయలసీమ జిల్లాలతో పాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి వైద్య చికిత్సల నిమిత్తం అధిక సంఖ్యలో రోగులు వస్తుంటారు. వీరికి సేవలు అందించేందుకు వచ్చిన సహాయకులకు ఆహార సమస్య ఉండటంతో విషయం తెలుసుకున్న సంతృప్తి ఫౌండేషన్ ప్రతినిధులు నేరుగా ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వెళ్లి 300 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సంతృప్తి ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, తమ సంస్థ ఆధ్వర్యంలో నగరంలో నిరంతరం సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న పేదలకు, అనాథలకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రత్యేక వాహనంలో తీసుకువెళ్లి ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని పెబ్బేరు నుంచి కడప జిల్లాకు 5 కంటైనర్లు అక్రమంగా తరలిస్తున్న మూగ జీవాలను మిడితూరు సమీపంలోని శ్రీకృష్ణ గోశాలకు తరలించారు. మూగ జీవాలను అక్రమంగా తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కడప జిల్లాకు 5 కంటైనర్లు తరలి వెళ్తున్న 131 వృషభాలు, 17 గోవులు, 9 గేదెలను ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శ్రీమతి భూమా అఖిలప్రియ ఆధ్వర్యంలో పట్టుకున్నారు. వీటిని ఆళ్లగడ్డ పోలీసులు, పశు సంవర్ధక శాఖ అధికారుల పర్యవేక్షణలో మిడుతూరు మండలం జలకనూరు బాట వద్ద ఉన్న శ్రీకృష్ణ గోశాలకు తరలించారు. కార్యక్రమంలో ఏపీ యానిమల్ ప్రొటెక్షన్ ఉపాధ్యక్షుడు శ్రీనివాస యాదవ్, గోశాల నిర్వాహకులు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ యానిమల్ ప్రొటెక్షన్ కమిటీ ఉపాధ్యక్షుడు శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలోని పెబ్బేరు నుంచి కడప జిల్లాకు 5 కంటైనర్లలో వెళ్తున్న ఎద్దులు, గోవులు, గేదెలను ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శ్రీమతి భూమా అఖిలప్రియ పట్టుకుని ఆళ్లగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్లో అప్పగించారని తెలిపారు. వాటిని ఆళ్లగడ్డ పోలీసులు, పశు సంవర్ధక శాఖ అధికారుల పర్యవేక్షణలో మిడుతూరు సమీపంలోని శ్రీకృష్ణ గోశాలకు తరలించారని వివరించారు. ఒక్కొక్క కంటైనర్లో 50 వరకు ఎద్దులు, గోవులు, గేదెలను బంధించి ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్నారని తెలిపారు. ఇవి మరో 10 సంవత్సరాల పాటు వ్యవసాయానికి, పాడికి ఉపయోగపడే విధంగా ఉన్నాయని, అలాంటి వాటిని అక్రమంగా బంధించి తరలించిన వారిపై జంతు వేధింపు చట్టాల కింద కేసు నమోదు చేసి శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. గో సంరక్షణ సంబంధించి చూసినట్టయితే 5 కంటైనర్లలో పెబ్బేరు నుంచి కడపకి వెళుతున్న సందర్భంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గారు శ్రీమతి భూమా అఖిలప్రియ గారు ఈ యొక్క కంటైనర్స్ పట్టుకొని ఆళ్లగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేయడం జరిగింది నిన్న. మరి
ఈ యొక్క ఒక్కొక్క కంటైనర్లో దాదాపుగా 50 నుంచి 60 వరకు ఆవులు కానీ ఎద్దులు కానీ ఇందులో బంధించడం జరిగినది. ఎలాంటి అనుమతులు లేవు. అవి వాస్తవంగా చూసినట్టయితే ఇంకో 10 సంవత్సరాలు వ్యవసాయానికి పాడికి పనికొచ్చేటువంటి వాటిని తరలించడం చాలా ఆశాస్పదం. ఈ యొక్క అనిమల్ చట్టాల ప్రకారము క్రూయల్ యాక్ట్ ఏదైతే ఉందో ఈ యొక్క సరఫరాదారులపైన అమ్మకందారులపైన కఠినంగా శిక్షించాలని, అలాగే ఆ సెక్షన్లు పొందుపరచాలని పోలీసు వారిని కోరుతున్నాం. ఈ యొక్క వెహికల్ను సీజ్ చేయాలని, ఎలాంటి అన్ని రోజులు ఈ యొక్క పోలీస్ స్టేషన్లోని ఈ యొక్క వెహికల్స్ కానీ ఉండాలని, అలాగే ఎవరైతే అమ్మకందారులో ఎవరైతే కొనుగోలుదారులో వాళ్ళందరినీ కఠినమైన చట్టాలను పొందుపరిచి భారతదేశంలో ముఖ్యంగా గోమాత అంటే సర్వదేవతలకు నిలయమైనటువంటి ఆవులను ఇలా ఉపయోగించుకొని అమ్మడం చట్టరీత్యా చాలా నేరం. వాళ్ళని శిక్షించాలని మరీ కోరుతున్నా. ఈ యొక్క సందర్భంలో మనము ఈ యొక్క ఆళ్ళగడ్డ నుంచి మిడుతూరు మండలంలో ఉన్నటువంటి ఈ యొక్క మరి శ్రీకృష్ణ గో సంరక్షణశాలకు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది. వారు వీటిని సవ్యంగా పోషించి మరి వాటిని తీసుకోవాల్సిన బాధ్యత తను తీసుకుంటానన్నారు. పోలీసు వారి ఆధ్వర్యంలో ఈ యొక్క మనం ఇక్కడ తీసుకొచ్చి వారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. దాదాపుగా 197 ఈ యొక్క ఆవులు కానీ ఎద్దులు కానీ బర్రెలు కానీ మరి అనిమల్ డాక్టర్ వారు ఈ యొక్క పర్టికులర్ ఫిగర్ ఇస్తారు. మరి ముఖ్యంగా ఈ యొక్క సందర్భంలో మీడియా ద్వారా మరి నంద్యాల కలెక్టర్ వారికి విజ్ఞప్తి, ఇక్కడ వాటర్ సౌకర్యం నీట్గా కరెక్ట్గా లేదు, ఇమ్మీడియట్గా వాటర్ సౌకర్యం రేపటి నుంచి కల్పించాలని, ఆ విధంగా మరి ఇరిగేషన్ ఏదైతే ఉందో ఈ యొక్క నీటిపారుదల యొక్క డిపార్ట్మెంట్ను ఆదేశించాలని కలెక్టర్ వారిని సవినయంగా కోరుకుంటున్నాం. లేని పక్షంలో ఆవులన్నీ కూడా ఆవులు కానీ ఎద్దులు కానీ ఇబ్బంది పడతాయి. దాదాపు 600-700 వరకు ఇంతకుముందు ఉన్న వాటితో కలుపుకొని ఉన్నాయి. ఇక్కడ వీరికి నీటి సౌకర్యం కల్పించాలని మరీ కోరుతున్నాం. మరి నీటి ఆహారము బయటికి వెళ్తాయి, కనీసం నీరు అనేది చాలా ముఖ్యం. ఇమీడియట్గా రేపే ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ వారు తమ దగ్గరుండి ఈ కార్యక్రమాలను సంబంధిత శాఖకు ఆదేశించాలని కోరుతున్నా. అలాగే లోకల్ ఎమ్మెల్యే గారు, లోకల్ ఎంపీ గారు ఈ యొక్క అంశంపై శ్రద్ధ తీసుకొని ఈ మూగజీవుల పట్ల రక్షించడానికి తమ వంతు సహకారం అందించాలని, అలాగే ఈ యొక్క ఆర్ఎస్ఎస్ కానీ అలాగే జంతు ప్రేమికులు కానీ మీడియా కానీ ఈ యొక్క అంశాన్ని హైలైట్ చేస్తూ వీటిని సంరక్షించడానికి ఏ మార్గాలు అయితే కావాలో ఆ మార్గాలందరినీ కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి విద్యార్థులు చదువులోనూ రాణిస్తారని జిల్లా ఉషు సంఘం అధ్యక్షుడు బిజినేపల్లె సందీప్ అన్నారు. కర్నూలు నగరంలో యూనివర్సల్ కరాటే మార్షల్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బెల్ట్ గ్రేడింగ్ పోటీలను ఆయన ప్రారంభించారు. నగరంలోని పెద్ద మార్కెట్ వద్ద ఉన్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో యూనివర్సల్ కరాటే మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బెల్ట్ గ్రేడింగ్ పోటీలను జిల్లా ఉషు సంఘం అధ్యక్షుడు బిజినపల్లి సందీప్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా ఉషు సంఘం కార్యదర్శి శ్రీనివాసులు, కార్యక్రమ పరిశీలకులు శ్రీనివాస్, క్రాంతి, చిరంజీవులు, అమ్ముతీశ్వర్, సురేష్, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఉషు సంఘం అధ్యక్షులు బిజినేపల్లి సందీప్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్లో సాధన చేయటం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువులను చక్కగా రాణిస్తారని చెప్పారు. కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్లో సాధన చేస్తే బాలికలకు ఆత్మరక్షణ కోసం ఎంతో ఉపయోగపడతాయని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ కొంత సమయాన్ని క్రీడలకు కేటాయించాలని ఆయన సూచించారు. అనంతరం జిల్లా ఉషు సంఘం కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ పోటీలలో 28 మంది చిన్నారులకు 8 ఈవెంట్లలో టెస్టులు నిర్వహించామని చెప్పారు. అనంతరం విద్యార్థులకు బెల్టులను, సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఈరోజు కర్నూలు నందు గవర్నమెంట్ బాలికల హై స్కూల్లో ప్రతి రోజు కరాటే, తాయిక్వాండో ఇట్లాంటి కార్యక్రమాలలో చాలా మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. అందుకు ప్రతి 5 months ఒకసారి వీళ్ళకి ట్రైన్ తీసుకుంటున్నందుకు కాంపిటీషన్స్ పెట్టడం జరుగుతుంది. ప్రతి 5 months ఒకసారి కాంపిటీషన్స్ పెట్టడంలో ఈరోజు దాదాపు ఒక 20 మెంబర్స్కి మెడల్స్, బెల్ట్స్, సర్టిఫికేట్స్ అందించడం జరిగింది. వీళ్ళకి కూడా ఇట్లాంటి కాంపిటీషన్స్ పెడితే వాళ్ళకి ఇంకా స్పోర్టివ్నెస్ పెరుగుతూ ఇంకా నేర్చుకోవాలి అనే ఇదిలో వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నందుకు శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా
ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందుండు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియదు. ఈరోజు పెద్ద మార్కెట్ దగ్గర ఉన్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో యూనివర్సల్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించాము. ఈ బెల్ట్ టెస్ట్లకు ముఖ్య అతిథులుగా జిల్లా ఉసు సంఘం అధ్యక్షులు విజయనేపల్లి సందీప్ సార్ గారు చేసి పిల్లలని అభినందిస్తూ కలర్ బెల్ట్ సాధించిన విద్యార్థులకు బెల్టులను ప్రదానం చేశారు. మరి ఈ బెల్ట్ టెస్ట్లో 20 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. 20 మంది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి 5 నెలలకు ఒకసారి బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ నిర్వహిస్తాము. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇక్కడ ఇలాగే కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ సిటీ న్యూస్.